మనుషుల్లో జుట్టు రాలిపోవడానికి ఒక ఏజ్లో కుచ్చులు కుచ్చులుగా అంటే మనం ఊహించనంత వేగంగా రాలిపోతూ ఉంటుందండి. 2-3 నెలలు అయ్యేసరికి అరే నాకేనా ఇంత జుట్టు రాలిపోయింది అనిపిస్తూ ఉంటుంది. మరి ఒక వారంలోనే రాలిపోతే అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. మహారాష్ట్రలో బుల్డానా అని చెప్పి ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో కొన్ని ఊళ్ళల్లో చాలామందికి నెల 2 నెలల్లో మొత్తం జుట్టు ఖాళీ అయిపోయిందండి. మొత్తం బట్టతల వచ్చేసింది. హిమ్మత్ రావు అని చెప్పి ఒక ఆయన్ని అక్కడ దీని మీద అంటే ఆయన పద్మశ్రీ అవార్డు కూడా. జుట్టు ఎందుకు రాలిపోయింది అంటే సెలీనియం అనే లోహం కారణం అండి. సెలీనియం బాడీకి అవసరమే. చిక్కుళ్ళు, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, వేరుశనగ ఇలాంటి వాటిల్లో కొన్నిటిలో సెలీనియం ఉంటుంది. అయితే ఇక్కడ సెలీనియం లోపం వల్ల రాలేదండి. సెలీనియం ఎక్కువైపోవడం వల్ల ఆ సెలీనియం మొత్తం జుట్టు అంతా రాలిపోవడానికి కారణమవుతోంది అని చెప్పి ఆయన స్వయంగా మహారాష్ట్ర గవర్నమెంట్కి రిపోర్ట్ చేశాడు. సో మనందరికీ జుట్టు ఇంపార్టెంట్, జుట్టు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జుట్టు అనేది పోతే కాన్ఫిడెన్స్ పోయే పరిస్థితి చుట్టూ ఉన్న సమాజం క్రియేట్ చేసింది. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ, ఇంపార్టెంట్ న్యూస్ కానీ, రిపోర్ట్స్ మనకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నాను. మన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. విషయానికి వచ్చేస్తా. సెలీనియం అనేది తక్కువ అవడం వల్ల కాదండి, ఇక్కడ ఎక్కువ అవడం వల్ల సెలీనియం ఎక్కువైపోయింది. ఎలా అంటే అక్కడ వాళ్ళు గోధుమలు జనరల్గా ఆహారంగా తీసుకుంటారు. బయట నుంచి ఏవో గోధుమలు తెచ్చుకున్నారట, అందులో సెలీనియం ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. ఆ సెలీనియం నేరుగా జుట్టు కుదుళ్ళ మీద ఎఫెక్ట్ చూపించి మొత్తం రాలిపోవడానికి కారణం అయిపోయింది అని చెప్పి ఆయన రిపోర్ట్. సరే పోనీ ఇందులో జింక్ మోతాదు ఏమైనా ఉందంటే అసలు లేదండి. జింక్కి జుట్టుకి అవినాభావ సంబంధం ఉంది, మీకు తెలిసిందే. మరి ఈ జింక్ అసలు లేకపోవడం, సెలీనియం ఎక్కువైపోవడం వల్ల జుట్టు ఇలా రాలిపోయింది అని చెప్తున్నారు. సో మరి అంటే ఇది ఒక్కటే కారణమా అని మీకు డౌట్ రావచ్చండి. ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు, కానీ మనకు కూడా ఈ కారణం అంటే ఇది ప్రధానమైన కారణం అయ్యే అవకాశం ఉంది ఇండియన్స్లో అని చెప్తున్నారండి. అంటే జెనెటికల్గా కొన్ని వస్తాయి, ఎన్విరాన్మెంటల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇంకా మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సెలీనియం అనే లోహం ఎక్కువ ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సెలీనియంతో. సో మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, హయ్యెస్ట్ సెలీనియం ఉన్న ఫుడ్స్ ఏమన్నా తీసుకుంటున్నారా, ఆ సెలీనియం బయటికి పోవాలి కదా, బాడీలోనే ఉండిపోతుందా అనేది కూడా. అంటే జుట్టు విపరీతంగా రాలిపోతోంది అనుకున్న క్రమంలో వాళ్ళైతే ఎవరు డెర్మటాలజిస్టులు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ టెస్టులు చేస్తారు. ఎలా తెలుసుకోవడం సెలీనియం ఎక్కువైపోయింది అంటే చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ వస్తాయండి. సెలీనియం ఒకవేళ ఎక్కువైపోతే జుట్టు రాలేదాకా ఆగలేం కదా. అలాగే గోళ్ళు పెలుసుగా బారిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అంటే గోళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి చూడండి, ఇలాంటివి. ఇక్కడ సెలీనియం ఎక్కువైపోయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఇబ్బంది ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి.